బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. గురుగారు, మనకు భోగి పండుగ సందర్భంగా చిన్నపిల్లలకు రేగిపళ్ళు తోటి భోగిపళ్ళు పోస్తూ ఉంటారు. అయితే ఈ పండుగలో రేగిపళ్ళే ఉపయోగించడంలో ఉన్న అంతరార్థం అంటే మనకి ఎన్నో రకాల శాస్త్రీయమైన ఆలోచనలు. అడవి పండు అది, అడవి దేవత. అడవి పండు ఎందుకు వచ్చింది? ఒక రేగి పండులో ఏముంటాయి తెలుసా అమ్మ? విటమిన్ సి 99% ఉంటుంది ప్యూరిటీగా, వెరీ న్యాచురల్. ముళ్ళుతో ఉంటుంది అది ఎక్కువ శాతంగా మీ రేగిపండు. ఆ రేగిపండు ఎందుకు నింపుతారు? యాక్చువల్లీ పిల్లలకి ఎందుకు నింపుతారు? మీరు అన్నట్టుగా బత్తాయిలో, మామిడి పండ్లు, లేకపోతే ఇంకేదైనా పండు ఇవ్వచ్చు కదా. కేవలం రేగిపండు ఎందుకు ఇస్తారంటే అమ్మ, నేను చెప్పాను మళ్ళీ, ఇందులో 99% రోగ నిరోధక శక్తి ఉంటుంది. దానికోసం మాత్రమే తింటారు. శాస్త్రం మళ్ళీ మాట్లాడాలి ఇక్కడ. ఏంటంటే పిల్లలు మళ్ళీ తింటారు కదా, అందరికీ పంచి పెడతారు కదా పలహారం లాగా. ఎందుకు పెడతారు? ఈ సీజన్లోనే దొరికే పండు అది. మళ్ళీ తర్వాత ఇంకోటి పెడతారు, బాగా గమనించండి, చెరుకు గడ బాగా పెడతారు. అవును, భోగి పళ్ళల్లో రేగి పళ్ళు, చెరుకు గడ, చిల్లర పైసలు, పువ్వు రేకులు పెడతారు. ఈ పువ్వు రేకులు అంటే ప్రత్యేకత వేరు. కానీ అమ్మ, ఈ రెండు మాత్రం వనమూలికల సముదాయం. ఇప్పుడు ఈ చర్మం మీకు సంక్రాంతి తర్వాత ఎండకి తట్టుకునే శక్తి ఒకటి కావాలి. 3 నెలలు 4 నెలల్లో ఏ శక్తిలో ఉన్నాం మనం? చలిలో ఉన్నాం. కొంతమంది చాలామంది రోగాల్లో ఉన్నారు, మీకు తెలుసమ్మా. మనకంటే దేవుడి దయతో ఆరోగ్య పరిస్థితి బాగున్నాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా చాలామంది చిన్నపిల్లలు అనారోగ్య పరిస్థితులతో కోల్డ్, ఈ ఊపిరి పీల్చుకోవడం అనేది చర్మానికి సంబంధించింది. చలి, బయటికి వెళ్ళి ఎండలో కూర్చున్నా, ఇప్పుడు 12 అయితే వచ్చి కూర్చుంటారు ఆడవాళ్ళంతా, అరుగుల పైన కూర్చుంటారు. ఇప్పుడు ఆ ఎండ కోసం అని చెప్పి, అది సాటిస్ఫాక్షన్గా లేని ఎండ కాబట్టి ఒక శరీరం లోపటి నుంచి అంతా వీక్ అవుతుందమ్మా. మీరు గమనించండి, ఎక్కువ శాతంగా వింటర్ సీజన్ ఉపయోగపడేది దేనికి తెలుసా అమ్మ? ఈ లంగ్స్ ఎవరికైతే వీక్ ఉంటాయో వారి శరీరం చాలా ఇబ్బంది పడుతుందమ్మా. హార్ట్ స్ట్రోక్స్ వచ్చాయి అని చెప్తారు కదా, అది హార్ట్ స్ట్రోక్ కాదు. ఈ లంగ్స్లో ఊపిరి పూర్తిగా పోలేక, ఆ పూర్తిగా పోకపోవడం వల్ల రక్త ప్రసరణ గుండెకి అందకపోవడం చేత కొంత లిక్కర్ తాగే అలవాటు ఉంటుంది వీళ్ళకి. ఇవన్నీ లోపలికి వెళ్ళేసి మనిషిని జీరో చేస్తాయి. విటమిన్ సి పుష్కలంగా ఉండడానికి మాత్రమే తింటారు పండు. దాని అంతరార్థం ఒకవేళ వేరే ఎవరన్నా ఉన్నది అని అంటే రుజువు చేసి మాట్లాడవచ్చు. నేను మొదటే చెప్పాను, మానవుడి యొక్క ఆలోచనని మన ఋషి పరంపరలో ఇచ్చిన ఆయుర్వేదిక వనమూలికల సమాధాయం అది. బాగా గమనించండి. రేగి పండ్లు అయితే లేవు కదా, ఇప్పుడు హైబ్రిడ్ ఉన్నాయి తెలుసమ్మా. అవి మన తెలంగాణ నుంచి రేగి పండ్లు రావు, మీకు తెలుసా అమ్మ? రేగి పండ్లు ఎక్కడి నుంచి వస్తాయి తెలుసా? మొత్తం నార్త్ నుంచి వస్తాయి. అవి ఇక్కడ పెంచేటోళ్ళు కూడా లేరు. ఒకప్పుడు అంటే ఆ చెట్లు, ఆ ప్రత్యేకత వేరు. ఖచ్చితంగా మనం రాళ్లతోనో కర్రలతోనో కొట్టుకుంటూ తిరిగేవాళ్ళం అక్కడ. ఇప్పుడు కొట్టి తెచ్చేవాళ్ళు లేరు తల్లి. కొనుక్కోవడానికి అమ్మేవాళ్ళు కూడా ఏమేం పండ్లు అని అడుగుతున్నారు పిల్లలు. ఒకప్పుడు వివరణ ఎంత ఉన్నది? విటమిన్ సి ఎక్కువ ఉండే ఒక అనర్గళమైన పండు అది, బాగా గుర్తుపెట్టుకోండి. దానికోసమని ఆరోగ్యం కోసం పంచుతారమ్మా. దాన్ని కొందరు రేగిపండు ఆకు ఉంటుంది కదమ్మా, ఆ ఆకుని వేడి నీళ్ళలో ఇట్లా వేడి చేసి స్నానం చేస్తారు, మీకు తెలుసా? ఇది ఎక్కడ చేస్తారో తెలుసా? ఎక్కువ శాతంగా ముస్లిమ్స్ వారి యొక్క చావు అయ్యేటప్పుడు పెద్ద గమేలం పెట్టి రేగి ఆకులు తీసుకొచ్చి ఆ నీళ్లు వేడి చేపించి ఆయన గారికి స్నానం చేపిస్తారు. లాస్ట్ స్నానం ఉంటాం కదా, మంగళ స్నానం. దానికి ఎంత శక్తి ఉంటే లేవలేని శరీరానికి పవిత్రత వస్తుందని చెప్పేసి వాళ్ళు స్నానం చేసి ఉండొచ్చు. దాంట్లో ఉండేది ఇప్పుడు మీకు మళ్ళీ అర్థమైనట్టుగా సూక్ష్మంలో ఉండే ఆయుర్వేదిక వనమూలికల సముదాయము ఆ చెట్టు. దానికోసం శరీరం మీద వేస్తారు. మళ్ళీ ఇప్పుడు మీకు బొక్కలు ఉంటాయి కదమ్మా, బోన్ ఫీవర్ అంటారు, మీకు తెలుసా? మన దగ్గర బోన్ ఫీవర్ అంటే వైరల్ ఫీవర్స్ లైక్ డెంగ్యూ, మళ్ళీ టైఫాయిడ్ లోపల మనకి చాలా జీరో అయిపోతారు. అవి ఏంటంటే హెవీగా వస్తుంటుంది కదా, అంటే ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి ఫీవర్స్. ఇలాంటి వాటికి చెరుకు రసమే తాగాలంటారు, మీకు తెలుసు కదా. ఈ ఏదైతే బోన్స్లో ఉంటుందో ఫీవరు, ఆ ఫీవర్ని కూడా క్యూరిటీ చేయగల శక్తి ఈ చెరుకుకు ఉంటుంది అన్నమాట. ఇది ప్రూవెన్ చేసిన డాక్యుమెంట్సే కదా. అంటే మనం చాలా సైంటిఫిక్గా మాట్లాడుతున్నాం. అంటే మన శాస్త్రం నుంచి ఏమొచ్చాయి అని. ట్యాబ్లెట్ల గురించి ఇక్కడ మాట్లాడలేదు. ఒకప్పుడైతే లేవు కదమ్మా. అయితే ఈ దిష్టి తీయటం అనేది భోగి పండుగ సందర్భంగా చిన్నపిల్లలకి ప్రత్యేకంగా చేసే ప్రక్రియ. దాంట్లో అంటే ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా తీయాలంటారు. అలా ఏముండదు. ఇక్కడ ఎవరు చేస్తారు? ఇక్కడ ఎవరు లేరు. మీకు తెలుసా ఇక్కడ ఎక్కడ పెడతారు రేగి పండ్లు? మన దగ్గర మీకు చూసారమ్మా? మార్కెట్లో కాదు, మీరు ఇక్కడ మన తల్లులు రేగి పండ్లు ఎక్కడ పెడతారో చూడండి. బాగా ఆ పేడలో పెడతారు, గొబ్బెమ్మలో. అది తీసుకొచ్చి అందులో తీసుకొచ్చిన ఆవు దగ్గర నుంచి తీసుకొచ్చి అందులో కొన్ని రేగిపండ్లు వేసి, పసుపు కుంకుమ వేసి, పువ్వులు వేసి, మీరు అన్న వనమూలికలంతా ఈ ప్రాంతం వాళ్ళు వాకిట్లో పెడతారు, ఆ ప్రాంతం వాళ్ళు ఎక్కడ వేస్తారు? నెత్తి మీద నుంచి వేస్తారు. మన దగ్గర శాస్త్రం ఇది వేయడం పవిత్రమే.
అది చేయడము పవిత్రమే. మరి రెండింటిలో పవిత్రమైనది ఏంది గురువు గారు అని అనవచ్చు. పవిత్రమైనది ఒడి నింపడమే. అలా రోడ్డు మీద వేసింది బండి పోతుంది, ఇంకెవరో మనుషులు పోతుంది, తొక్కేస్తారు కదా, అది చేయకూడదు అంటున్నాం మేము. అక్కడ పువ్వులు వేసినా వృధానే. అలానే శాస్త్రం పాటించకూడదా అని అంటే శాస్త్రం పండుగ రోజు పాటించాలా, మరి రోజు చేయకూడదా? చేయొచ్చు కదా, ఇది రోజు కరెక్ట్. పాటించాలి. ఆ రోజు చేసేదానికి భగవంతుడు చూస్తాడా, ఆశీర్వాదం ఇస్తాడా అన్న తల్లి? ఇందాక మొదట మీరు అడిగిన ఫస్ట్ ప్రశ్న భోగం భాగ్యం అనేది నేను అదే. మనసు సుఖశాంతి ఆనందంగా లేని ఏ రోజు కూడా ఎన్ని కోట్లు తీసుకొచ్చి వచ్చినా నువ్వు పండగ చేయలేవు. మనసుతో చేసేది పండగ కదమ్మా. ఆడపిల్లలు గెలవలేని ఇల్లులో పండగ చేయగలమా? ఆడపిల్లలు లేని అలంకరణ ఇంట్లో పండగ కాగలదా? ఇప్పుడు మనం చేస్తాం, నేను అలంకరించుకుంటాను, ఇప్పుడు మీరు అలంకరించుకుంటారు, కానీ ఇద్దరి మధ్యలో తేడా ఏముంటుందంటమ్మా, లక్ష్మీ కళ ఆడవాళ్ళ ద్వారానే వస్తుంది తల్లి. ఇప్పుడు మగవాళ్ళ ముఖ్యమైన లక్షణం ఏంటంటే కష్టపడాలి, పురుషుడి యొక్క ముఖ్య లక్షణం ఏంటి, ఉద్యోగం. కష్టపడేసి నువ్వు తీసుకొచ్చిన తర్వాత ఇల్లు అలంకరించే శక్తియే ఆడపిల్లల ద్వారానే అవుతుంది పండగ. మీరు అంటారు కదా మన వాళ్ళు పెద్దలు అనకపోయేవాళ్ళమ్మ, ఆడపిల్లలు లేకపోతే ఎట్లా అని. కొంతమంది తండ్రులు ఏడుస్తారు బిడ్డ రాలేదని. అవును. ఎందుకు ఏడుస్తారంటే ఆ బిడ్డ వచ్చి ఏడికి తీసుకురాదు, ఏనుగు మీద ఏం రాదు ఆ బిడ్డ, ఆవిడ కష్టాలతోనే వస్తుంది. కానీ కన్నతండ్రికి మరి ఆవిడే కదా మహారాణి యువరాణి అన్నీ. కాబట్టి ఈ పండగ విషయం వీరని చెప్తున్నా. ఏం కోల్పోతున్నాము మీరు అడిగింది, భోగం భాగ్యాలు అనేటివి తీసేసి ఏం పెట్టాలి తెలుసా అమ్మ, సౌభాగ్యం ఆయురారోగ్యాల పండగ అని పెట్టాలి. భోగభాగ్యాలతో వచ్చేది భోగం భాగ్యం అని, భోగి పండుగ అని కాకుండా సౌభాగ్యాలు ఆయురారోగ్యాలు రావాలంటే ఏం చేయాలి గురువుగారు అని చెప్తే మనం అడిగిన ఈ ప్రశ్నలన్నీ డీప్గా పోవచ్చును. For more videos like this, subscribe Big TV channel.